నిరుపేద విద్యార్థులకు మాత్రమే విఆర్ హైస్కూల్లో ప్రవేశాలు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా, చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి విఆర్ హైస్కూల్లో ఆధునీకరించిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నుడా, చైర్మన్ నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పినటువంటి విఆర్సి పాఠశాలను అభివృద్ధి చేయటం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదవటం, పక్కన ఇదే కాలేజీలో చదవటం, ఇదే కాలేజీలో వచ్చేయటం. ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి 11th and 12th ఒక 300 మంది పిల్లలు తీసుకుంటాం. అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను. వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్కి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు, ఐఐటీలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది, ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది. నిజంగా నాకు ఎంతో బాధ. ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది. అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను, ఒక 2000 మంది చదివేటట్టుగా చేస్తానన్నాను. అన్న ప్రకారమే, మాట ప్రకారం ఈ స్కూల్ని రెనోవేట్ చేయించాం. అది కూడా ఎన్సీసీ చాలా పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూపు. వాళ్ళు, మా పిల్లలు, మా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.